ఫ్రీయే కదా అని అందరికీ ఫార్వర్డ్ చేస్తే ఆ మెసేజ్ ఒక మిసైల్ లా మన మీదకి వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. రెడీ 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 రెడీ. ఏమే టైం అయిపోతుంది, అవతల నాకు. టీ రెడీయా? రెడీ. కాఫీ రెడీయా? రెడీ. కమాన్, అర్జెంట్, టైం లేదు, వెళ్ళిపోవాలి. ఈ హడావిడి చూస్తే అలాగే ఉంది. వీడిని మార్చడం నా వల్ల కాదు. చూసారా, ఎదురు ఎవరన్నా పెట్టుకొని ఆడితే ఆట ఏంటో తెలుసుద్ది. వాడిలో వాడే ఆడుతూ వస్తాడు. నాకు తెలీదా మాత్రం, ఎవరితో ఆడిపోతే నేను ఓడిపోతాను. అందుకని ఇంకోటి చేతిలో ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు నేనే పోటీ, నాతోనే నాకు పోటీ. గెలిచినా నేనే, ఓడినా నేనే. నీ సావు నువ్వు సావు. అమ్మా సార్ పోస్ట్. ఇదిగో బాబు పోస్ట్ మ్యాన్. ఏంటి సార్? అమ్మా, మాకేమైనా ఉత్తరాలు వచ్చాయా? అబ్బాయి రాలేదు సార్. బాగా బోరు పొడి వేస్తుంది, ఓ 10 ఉత్తరాలు ఉంటే ఇస్తావమ్మా, చదివి ఇచ్చేస్తాను. ఏం మాట్లాడతాం సార్, మీకు బుద్ధి ఉందా అసలు? హలో హలో, ఏమండో ఓయ్, ఇంట్లో సరుకులు నిండుగా ఉన్నాయి, ఓ 10,000 కావాలి నాకు. 10,000 ఇప్పటికిప్పుడు ఎలా వచ్చేస్తాయే? 10,000 కావాలండి. ఒక నిమిషం ఆగు, ఏదో మెసేజ్ వచ్చింది. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, కానీ అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. సూపర్ మెసేజ్. ఏమండి ఏమండి, ఆయన ఒక 10,000 అడగండి. సరేలే, మంచి మెసేజ్ పెట్టాడు కదా, అడుగుదాం. సరే. వామన్ రావు. రాఘవ గారు బాగున్నారా? బాగున్నాను బాగున్నాను. మార్నింగ్ మెసేజ్ పెట్టాను, వచ్చిందా? చాలా బాగుందండి. ఫ్రెండ్షిప్ మీదండి. ఒక్క 10,000 ఉంటే సర్దండి సార్. 10,000 అబ్బే కష్టం అండి, బాగా టైట్ గా ఉంది సార్. మరి ఫ్రెండ్ అన్నారు. అంటే ఫ్రెండ్ అంటే మెసేజ్ పంపిస్తాం, 10,000 ఎట్టేస్తాం. మెసేజ్ ఎందుకు పంపించావు? అరిస్తే 10,000 వస్తాయా? మెసేజ్ ఎందుకు పంపించావు? ఏంటంటే అలా అరుస్తారు మీద. పాచిపోయిన ఫార్వర్డ్ మెసేజ్ ఎవడో నీకు పంపిస్తే నువ్వు నాకు పంపించావు. ఫ్రెండ్ అనే కదా. మరి 10,000 ఆ మెసేజ్ నేను పంపలేదు సార్. ఎవడు పంపించాడు? అరే పని ఎక్కడ వచ్చారా, తొందరరా. ఏమైంది మామరావు అలా వస్తుంది ఇది? అది ఈడే సార్ ఆ మెసేజ్ పంపించింది. ఈయన ఎవరు, మీ ఫ్రెండా? ఏమి మెసేజ్ ఏంటిది? చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్స్, మీరు నాకు కూడా ఫ్రెండ్ సార్. 10,000 అడుగు, 10,000 అడుగు. ఒక 10,000 ఉంటే ఇవ్వరా. 10 కాదు గానీ ఇంకో 10 మెసేజ్ పంపిస్తాను చూడండి, మంచివి. ఆ మెసేజ్ చూస్తే 10,000 సంపాదించే ఐడియా, ఆ ఉత్తేజం మీలో వస్తుంది సార్. ఈ పాచి మెసేజ్లు ఎవరికి కావాలరా? ఎవరికి కావాలి? మెసేజ్ ఎందుకు పంపించావు? వేలకు వేలు పెట్టి సెల్ ఫోన్ కన్నది తిక్కుమాల మెసేజ్ చదవడానికా? నేను పంపలే. ఎవడు పంపించాడు? అరే శివ, అతను అరే మన చాట్మేట్. చాట్మేటా? హాయ్ హాయ్. మంచి మెసేజ్ ఏమన్నా పంపిస్తాను, మీ నెంబర్ చెప్పు. చివరి 29 ఉంటుంది, ఈ గ్రూప్ లో ఉంటుంది చూడు. 29 వచ్చిందా? అదే మెసేజా? ఎండాకాలంలో ఎండ వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది. ఊరుకోరా, ఎండాకాలంలో ఎండ వస్తుంది. పళ్ళు రాలిపోతాయి. నీ పంపించలేదు. ఎవడో పంపించాడు? ఆ పవన్ గారు పంపాడు. ఎవడాడు? ఏ హాయ్, ఇది ఎవడంతగానే ఫ్రెండ్. గ్రూప్ లో చివర్లో 29 ఉంటుంది. ఇక మెసేజ్ పెట్టని చూడు. చూడక్కర్లేదురా, చూడకుండా చెప్తాను. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. ఎస్ యువర్ కరెక్ట్. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి అది పంపించు. ఒక 10,000 ఉంటే ఇవ్వరా. 10,000 ఉంటే ఇవ్వరా. అదే ఎక్కడ వస్తా మెసేజ్ వస్తుంది కానీ ఫార్వర్డ్ మెసేజ్ ఎందుకురా పంపించావు? మరి వచ్చింది నీకు పంపాను. ఒరే ఇలా రారా. వాట్సాప్ లోని నీ ప్రొఫైల్ పిక్ వెనక నుంచి తీసుకున్నావంటారా నువ్వు? అంటే నీ బ్యాక్ నేను చూడాలా? అంత అందగాడివా నువ్వు? ఏముందా అప్పీలు? కొరుకు కేకా? పేక కొరికేస్తా. ఫార్వర్డ్ మెసేజ్ ఎందుకు పంపిస్తున్నావు? ఫోన్ ఎంత పెట్టి కొన్నాను తెలుసా? నిండిపోతుందిరా మెమరీ మొత్తం. నీకెవడు పంపించాడు? మా ఆయన పంపారు.
మీ ఆయన పంపించారా? బీదర్ నుంచి బీహార్ దాకా చెస్ట్ వేసుకుని తిరుగుతుంటాడు. ఆయనకి ఎవడు పంపించాడు? ఆయనకి నాగి పంపించారు, అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు. ఎందుకు పంపించావు? ఎందుకు పంపించావు? నీకెవడు పంపించాడు? ధర్మవాడు పంపించాడు. ధర్మబాబు చలికాలంలో చలి వస్తుందా? వానాకాలంలో వాన వస్తుందా? అవునండి. ఎండాకాలంలో ఎండ వస్తుందా? అవునండి. వాడికి ఎవరు పంపించారు అడుగు. ఎవడు పంపించాడు? నీకెవడు పంపించాడు? నాకు తెల్లారితే బోళ్ళ మంది మెసేజ్ పెడతారు, ఎవరో నాకు ఏం చెప్తుందండి. ఎవడు పంపించాడు? సారీ బ్రో. సంక దిగు. వద్దన్నయ్యా, దిగుతావు. నీకు నచ్చిన మెసేజ్ ఒకటి చెప్పరా. ఎండాకాలంలో ఎండ చెప్పు. చలికాలంలో చలుస్తుంది, వర్షాకాలంలో వర్షం వస్తుంది, కానీ అన్ని కాలాల్లో వచ్చేది కేవలం ఫ్రెండ్ ఒక్కడే. నేను కొట్టానంటే బ్లడ్ వస్తుంది తెలుసా? దాచుకుంటే ఫ్రెండ్ వస్తాడు, గీసుకుంటే గుండె వస్తది. ఎవరు నీకు పంపించాడు? అది రాజుగారు. రాజుగారు నన్ను క్షమించండి. వృద్ధుల మీద మహిళల మీద చేయి చేసుకోవడం మహాపాపం. ఎవడ్రా వృద్ధుడు? ఎవడ్రా వృద్ధుడు? ఎవరు వృద్ధుడు? సిక్స్ ప్యాక్ ఇక్కడ జారిపోతే అలాగే ఉంటది. అందరినీ కొట్టు, నన్ను కొట్టవా? కొట్టడానికి ఏం పంపడరా అనుకున్నావా? ఎవరు పంపారు? అసిస్టెంట్ డైరెక్టర్ సురేంద్ర. బాధండి ఇది బాధ. మర్యాదగా మెసేజ్ ఎవరు పంపించారో చెప్పు. సారీ సార్, పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు పర్లేదు అడుగు, మ్యాటర్ అడుగు. ఒక్క 10,000 ఉంటే ఇప్పించండి సార్. అకౌంట్ నెంబర్ చెప్పు. ఓకేనా? ఓకే సార్. వచ్చింది. పంపించా 10,000. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ నాకు పెట్టింది రాఘవే. చూసుకోండి ఒకసారి. మర్చిపోయావా? ఫార్వర్డ్ చేసింది. ఇంట్లో ఉన్న వాళ్ళని పిలిచి అందులోనండి. నేనంటే మీకు పంపించాను అనుకోండి, మళ్ళీ మీరు తిరిగి నాకు పంపించాలరా? మీరు ఆల్ కెమెరామ్యాన్, కెమెరాలని నా ఫేస్ మీద పెట్టండి. నా ఫ్రస్ట్రేషన్ ని క్యాచ్ చేయండి. ఫోన్ ఉంది కదా అని ఫార్వర్డ్ మెసేజ్లు పంపించకండి. 30,000 పెట్టి ఫోన్ కొనుక్కుంటే మెసేజ్లు దాచుకోవడానికి 1,00,000 రూపాయలు పెట్టి మెమరీ కార్డులు కొంటున్నాను. బాబు గారు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఆ వాట్సాప్ సిఇఓతో మాట్లాడి వాట్సాప్ లో మెసేజ్ కి 10 రూపాయలు, ఫార్వర్డ్ మెసేజ్ కి 100 రూపాయలు పెట్టండి సార్. చాలా బాగుంటది. వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది సార్. ఏమంటే డైరెక్టర్ ఫార్వర్డ్ మెసేజ్ చదవడం ఆపి టేక్ అని చెప్పండి. వాట్ అ వ్యాలిడ్ ఇష్యూ, స్టోరీ ఆఫ్ లైఫ్ ఇది బాబు గారు. నిజంగా ఫోన్ ఇంత ఉంటే దానికి నిజంగా మెమరీ కార్డ్ ఎన్ని పనులు పోతున్నాయి తెలుసా ఈ ఫార్వర్డ్ మెసేజ్ల వల్ల. పోనీ ఏదైనా గొప్పగా ఉంటాయా అంటే, మాట్లాడితే దేవుడి ఫోటోలు పంపుతారు, అది మధ్యలో నీతి వాక్యాలు. జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి కళ లాంటిది. తిట్టేవాడిని ఏదో సూక్తి ముక్త పోతే ఇప్పుడే అని తిట్టి రిఫరెన్స్ పేజ్ పెడతా. బాగా ఇచ్చావు, కాంటెంపరీ ఫ్రస్ట్రేషన్. నైస్ రాఘవ. కానీ ఎండ్ దాకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో నా దాకా వచ్చింది అది. నైస్, బాగుంది.